హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏంటంటే అప్స్టాక్స్లో ఉన్న బ్రోకరేజ్ ఛార్జెస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది అయితే ఈరోజు వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. అప్స్టాక్స్లో మనకి ఇంట్రాడే అండ్ డెలివరీ అయితే రెండు ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అలాగే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ని అయితే పక్కన పెడితే మనకి అయితే ఎక్కువైతే ఇంట్రాడే అండ్ డెలివరీ అయితే చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ఆ ఇంట్రాడే డెలివరీకి ఎన్ని ఛార్జెస్ పడతాయి, ఎంత పడతాయి అనేది అయితే ఈరోజు మన వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా యాన్యువల్ ఛార్జెస్ ఉంటాయి ఫ్రెండ్స్, అంటే ఒక సంవత్సరం మీ డీమాట్ అకౌంట్ని మెయింటెనెన్స్ చేసినందుకు గాను అవి సపరేట్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఛార్జెస్ ఎంత ఉంటాయి కూడా నేనైతే ఈరోజు చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ఫర్ ఎగ్జాంపుల్కి ఇంట్రాడే ఛార్జెస్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్టాక్ని అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ అని అయితే ఇక్కడ చెక్ చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇంట్రాడేలో అయితే చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఇక్కడ టాప్లో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్టేట్స్ చూపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ స్టేట్స్లో క్లిక్ చేస్తే మీకు చాలా స్టేట్స్ అయితే ఉన్నాయి. రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ ఇలా అయితే ఉన్నాయి. మీరు అదర్ అని పెట్టుకోండి. మనది ఏపీ కదా, అందుకని అదర్ అయితే పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఐసిఐసిఐ అనేది నేనైతే చెక్ చేశాను కదా. చెక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ప్రైస్ అయితే చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, బయింగ్ ప్రైస్ అయితే. ఇక్కడ ఈ ప్రైస్ కోసం అయితే మనం మనీ కంట్రోల్ అయితే వెబ్సైట్ని అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. మీకు వెబ్సైట్ కాకపోతే గూగుల్లోనే అయితే చెక్ చేయండి. చెక్ చేసిన మీకు అయితే ఐసిఐసి ప్రైస్ అయితే వస్తుంది. నేనైతే మనీ కంట్రోల్ని అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. మనీ కంట్రోల్లో ఉన్న ప్రైస్ని అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత మనకి ఎంత ఛార్జెస్ పడతాయి అనేది అయితే మీకు లైవ్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా చూపిస్తాను, ఎంత పడతాయి ఏంటి అనేది అయితే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇలా అయితే వెళ్తున్నాయి కదా. అందులో అయితే మనకి ఐసిఐసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాచుకోవడం చేస్తే ఇక్కడ చూడండి ఐసిఐసి అయితే చూపిస్తుంది కదా, 636 రూపీస్ అయితే చూపిస్తుంది కదా. ఇక్కడ నుంచి అయితే మనం బ్యాక్ వద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చి ఆ వెబ్సైట్లోకి అయితే వెళ్దాం. దాని గురించి చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఐసిఐసి అని చెక్ చేసాం. చెక్ చేసిన తర్వాత ఇక్కడ 650 రూపీస్కి మనం ఒక షేర్ని ఐసిఐసి దాంట్లో మనం షేర్ని బై చేసాం అనుకోండి ఫ్రెండ్స్. సెల్ మనం ఎంతకు చేసామంటే 700కి ఫర్ ఎగ్జాంపుల్ సేల్ చేసాం అనుకోండి ఫ్రెండ్స్. ఇంట్రాడేలో అయితే 700కి మనం సేల్ చేసాం అనుకోండి. ఇక్కడ షో మీ ఆల్ పై అయితే ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మనకి అయితే ఛార్జెస్ అయితే జీరోస్ అని చూపిస్తున్నాయి కదా. జస్ట్ ఇక్కడ మనం క్వాంటిటీ ఎంటర్ చేద్దాం. క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ 10 క్వాంటిటీని మనం ఎంటర్ చేసాం అనుకోండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జూమ్ అవుట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఒక నిమిషం చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇక్కడ మొబైల్ ఆప్షన్లోకి అయితే డెస్క్టాప్ ఆప్షన్ నుంచి అయితే నేను మొబైల్ ఆప్షన్కి అయితే క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఐసిఐసిఐ అని చెక్ చేస్తే మీకు ఇక్కడ ఐసిఐసి అయితే వస్తాయి ఫ్రెండ్స్. చాలానే అయితే ఐసిఐసి బ్యాంక్ అండ్ బిఎస్ అని చూపిస్తుంది, దానిపై అయితే క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ ప్రైస్ అయితే చూపిస్తుంది కదా, ఆటోమేటిక్ ప్రైస్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇలా అయితే మీరు ఎంటర్ చేసుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది. నేనైతే బిఎస్సి వెబ్సైట్ నుంచి అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఐసిఐసి బిఎస్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 640కి అయితే ఒక ఐసిఐసిలో కొన్నారనుకోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 700 రూపీస్కి సేల్ చేస్తారనుకోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 10 క్వాంటిటీస్ సేల్ చేస్తారనుకున్నాం. ఫస్ట్ 1 క్వాంటిటీ చూద్దాం ఫ్రెండ్స్. 1 క్వాంటిటీకి ఎంత ఛార్జెస్ పడతాయి అనేది అయితే మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేస్తే 1 క్వాంటిటీకి చూడండి ఫ్రెండ్స్, 1 క్వాంటిటీకి మనకి షో ఆల్ ఛార్జెస్ అని చూపిస్తుంది కదా. ఆల్ ఛార్జెస్ పై క్లిక్ చేస్తే మనకి టోటల్ అయితే మనం బై చేసింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెట్ బయింగ్ అని చూపిస్తుంది కదా. మనం 640 రూపీస్కి అయితే ఒక షేర్ని అయితే కొన్నాం ఫ్రెండ్స్. ఐసిఐసిలోని మనం సేల్ చేసింది 700 రూపీస్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడ సేల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి టోటల్ ఛార్జెస్ అయితే ఇక్కడ 1 రూపీ 7 పైసా అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. మన ఇంట్రాడేలో టోటల్ అమౌంట్ని పే చేస్తే ఐ మీన్ 640 రూపీస్ని మనం పే చేస్తే ఇంట్రాడేలోనే మనకి పడే ఛార్జెస్ ఎంత ఫ్రెండ్స్, జస్ట్ 1 రూపీ 7 పైసా అయితే పడుతుంది ఫ్రెండ్స్. అందులో బ్రోకరేజ్ ఛార్జెస్ చూస్తే 0.67 రూపీస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఎస్టీటీ ఛార్జెస్ అని ఉంది కదా, అంటే సెక్యూరిటీ ఛార్జెస్ అనమాట. దానికి 18 పైసలు అయితే కట్ అవుతుంది. తర్వాత ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఇవి మనకి సెబీకి అయితే వెళ్తాయి ఫ్రెండ్స్. ఈ సెబీకి వెళ్ళిన 0.5 ఛార్జెస్, తర్వాత క్లియరెన్స్ ఛార్జెస్ ఏమీ లేవు. తర్వాత జిఎస్టీ 13 పైసలు అయితే పడుతుంది. తర్వాత సెబీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఏమీ లేవు. మొత్తం అయితే మనకి 1 రూపీ అయితే ఛార్జెస్ అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం పైకి వస్తే ఇక్కడ మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇంట్రాడేలో మనం కొంటే మనకి 20 రూపీస్ అయితే ఛార్జెస్ అయితే పడతాయి ఫ్రెండ్స్. మనం ఒక 50 తీసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి
10 షేర్స్ తీసుకుంటే మనకి ఇక్కడ ఛార్జెస్ అంటే 10 రూపీస్ పడుతున్నాయి ఫ్రెండ్స్. జస్ట్ 10 రూపీస్ పడుతున్నాయి అనుకుంటున్నారు, కానీ ఇక్కడ మనకి 20 రూపీస్ అనేది ప్లస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్రతి దానికి. మనం ఎందుకంటే ఇంట్రాడేలో మనం కొన్నప్పుడు 20 రూపీస్ అనేవి ఛార్జెస్ కింద కట్ అవుతాయి ఫ్రెండ్స్. అదే డెలివరీలో పెడితే మనకు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఛార్జెస్ అనేవి ఇందాక 10 రూపీస్ ఛార్జ్ అంటే 16 రూపీస్ ఫ్రెండ్స్. దగ్గర 16 రూపీస్ ఛార్జెస్ అయితే పెరిగిపోయినాయి. అంటే మనం ఇంట్రాడేకి డెలివరీకి ఛార్జెస్ అనేవి ఇప్పుడు ఇక్కడ ₹1 తీసుకుంటే అక్కడ ₹1.50 అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్కి అయితే చెప్తున్నాను, ఇంట్రాడేలో మనకి ₹1 అయితే ఛార్జెస్ పడితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 షేర్ కింద తీసుకుంటాను చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం ఒక షేర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాడేలో తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇంట్రాడేలో తీసుకుంటే ఇక్కడ మనకి ఛార్జెస్ ఎంత పడుతున్నాయి ఫ్రెండ్స్? ₹1.06 అయితే ఛార్జెస్ అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. అదే మనం డెలివరీలో తీసుకుంటే, డెలివరీలో క్లిక్ చేశాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి అవి అప్గ్రేడ్ అయ్యాయి. చూడండి ఫ్రెండ్స్, ₹1.50 పడుతుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఇంట్రాడేకి డెలివరీకి ఎంత ఛార్జెస్ అంటే పడుతుంది, ఆఫ్ అనేది ఇంట్రాడేతో పోల్చితే ఎక్కువైతే పడుతుంది ఫ్రెండ్స్. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. మీకైతే డెలివరీలో కొంటే ఎన్ని రోజులైనా మీరు మీ అకౌంట్లో, డిమాట్ అకౌంట్లో షేర్స్ని అయితే హోల్డ్ చేసుకోవచ్చు కాబట్టి ఇవైతే ఎక్కువ ఛార్జెస్ అయితే పడుతున్నాయి. ఇంట్రాడే అంటే ఒక రోజులో కొన్ని అమ్మేయాలి కాబట్టి దానికైతే తక్కువ ఛార్జెస్ అయితే పడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, upstoxది. కావాల్సి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. కావాల్సి ఇక్కడ ఈ బ్రోకరేజ్ క్యాలిక్యులేటర్ లింక్ కూడా ఇస్తాను, ఇక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మీరు చార్ట్ చేయాలనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ చార్ట్పై క్లిక్ చేస్తే IPOs అండ్ డిమాట్ అకౌంట్ అండ్ పర్సనల్స్ అండ్ అదర్స్ అని చూపిస్తుంది కదా. ఇక్కడ మనం వీళ్ళతో చార్ట్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఛార్జెస్ ఇలా అయితే వాళ్ళతో చార్ట్ చేయొచ్చు. వాళ్ళు లైవ్లో అయితే మనకైతే రిప్లై ఇస్తారు. ప్లీజ్ టైప్ అని చూపిస్తున్నారు కదా, ఇక్కడ మనం ఇలా వాళ్ళతో అయితే చార్ట్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్రోకరేజ్ ఛార్జెస్ అని అయితే వీళ్ళకి చెక్ చేసాం కదా. చెక్ చేసిన తర్వాత వీళ్ళు రిప్లై చేస్తారో చూడండి, లైవ్లో అయితే నేను మీకు చూస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వీళ్ళు మెసేజ్ చేసినారు. మనకైతే 8 to 7కి అయితే మండే అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కాల్ చేయడానికి కూడా మనకైతే ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. వీళ్ళకి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను. డైరెక్ట్ అప్స్టాక్ వాళ్ళతోనే మీరు మాట్లాడవచ్చు. ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏమైనా మీకు పొజిషన్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఏమైనా ఎక్కువ ఛార్జెస్ ఏమైనా పడితే ఇక్కడ నుంచి అయితే వాళ్ళతో మాట్లాడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే క్యాలిక్యులేటర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మీరు లైవ్గా అయితే చూసుకోవచ్చు. ఆప్షన్ ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ అయితే ఇక్కడైతే ఎప్పుడైతే మెన్షన్ చేయట్లేదు ఫ్రెండ్స్, తర్వాత అయితే మీరు చూసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఛార్జెస్ అయితే చూసాను కదా. ఇప్పుడు మనకి మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మంత్లీ ఛార్జెస్ కాకుండా ఇయర్లీ ఛార్జెస్ పడతాయి ఫ్రెండ్స్. అప్పుడైతే మంత్లీ మనకి ఛార్జెస్ అయితే తీసుకునేవారు, ఇప్పుడైతే ఇయర్లీ ఛార్జెస్ పడుతున్నాయి ఫ్రెండ్స్. ఈ ఇయర్లీ ఛార్జెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసి ఓపెన్ చేసి వదిలేశారు అనుకోండి ఫ్రెండ్స్, ఒక 1 year వదిలేశారు. వదిలేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేద్దాం అనుకున్నారంటే, ఎలాగో వాడలేదు వాడదాం అనుకున్నారు అనుకోండి ఫ్రెండ్స్, వాడదాం అనుకుంటే మీకు 300 రూపీస్ దాకా అయితే ఛార్జెస్ పడతాయి ఫ్రెండ్స్. ఆ ఛార్జెస్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను, ఎంత ఛార్జెస్ అనేవి పడతాయి అనేది. నేను ఆల్రెడీ లోడ్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే చూడండి ఫ్రెండ్స్, అప్స్టాక్ అకౌంట్ ఓపెనింగ్ ఇన్ అప్స్టాక్ AMC అని ఉంది కదా ఫ్రెండ్స్, అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్. ఇది పక్కాగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి 2021 అంటే ఇప్పటికైతే ఎంత పడుతున్నాయో మీకు అయితే క్లియర్గా చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే ఫ్రీ ఫ్రెండ్స్. మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా, అది చేయకపోయినా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే ఫ్రీ. తర్వాత మీకు ఏంటంటే ట్రేడింగ్ ఛార్జెస్ 0 టైం అన్నారు కదా, అంటే మనం ట్రేడింగ్ చేస్తే, ఒకవేళ మనం ట్రేడింగ్ చేస్తే ఒక 20 రూపీస్ అయితే ఛార్జెస్ పడతాయి ఫ్రెండ్స్. ఆ ట్రేడింగ్ చేయకపోతే ఛార్జెస్ ఏవి పడవు ఫ్రెండ్స్. తర్వాత చూడండి ఫ్రెండ్స్, యాన్యువల్ ట్రేడింగ్ ఛార్జెస్ అని చూపిస్తుంది కదా, ఇది కూడా మనకి జీరోగానే చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఛార్జెస్ కూడా చూసుకోండి. ఓపెనింగ్ ఛార్జెస్ కూడా ఇక్కడ 0 అనే చూపిస్తున్నారు. కానీ ఇవన్నిటికన్నా మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డీమ్యాట్ అకౌంట్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్. అంటే మన డీమ్యాట్ అకౌంట్ని జస్ట్ వాళ్ళు యాప్ని తయారు చేసి ఇచ్చినందుకు గాను మనకి 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది చాలా ఎక్కువ ఫ్రెండ్స్. 300 రూపీస్ అంటే ఇట్స్ వెరీ యూజ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. మీరు డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని 1 year పాటు వదిలేస్తే మీకు 300 రూపీస్ ఛార్జెస్ మాత్రం పక్కా కట్టాలి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా మీరు ట్రేడింగ్ చేయకపోతే మీరు ఏం చేయాలంటే, మీకు ఇంకా ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అకౌంట్ని క్లోజ్ చేసేద్దాం అనుకుంటే క్లోజ్ చేసేయండి ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళకి పోస్ట్లో అయితే చేయాలి. మనకు ఒక ఫామ్ ఇస్తారు, ఫామ్ని ఫిల్అప్ చేసి అయితే మనకి యూట్యూబ్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి, అట్లయితే చూసి అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. అయితే మీకు ఈ 300 రూపీస్ ఛార్జెస్ అయితే మీరు ట్రేడింగ్ చేసినా చేయకపోయినా 300 రూపీస్ అనేవి మీకు ఒక మంత్కి అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ 300 రూపీస్ ఛార్జెస్ అనేది వెరీ యూజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది డీమ్యాట్ అకౌంట్లో అయితే ఇప్పుడు చాలామంది
ఇలా ఏఎంసీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్. ఈ ఏఎంసీ అయితే మనకి ఎక్కువ ఛార్జెస్ అయితే పడతాయి ఫ్రెండ్స్. మీరు కనుక డీమ్యాట్ అకౌంట్ అయితే అప్స్టాక్స్ ఇలాంటి ఏంజల్ బ్రోకరేజ్ చాలా అకౌంట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇట్లా అకౌంట్స్ మనీ వస్తుందని మీరు క్రియేట్ చేసేసుకుంటే చాలామంది యూట్యూబర్స్ కూడా చాలామంది ప్రమోట్ చేస్తున్నారు. ఇట్లా ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకైతే మనీ వస్తుంది ఫ్రెండ్స్. 500-600 రూపీస్ అయితే వాళ్ళకి మనీ వస్తుంది. తర్వాత మీకు ఇలా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే మీకు ఎక్కువ కట్ అయిపోతాయి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఎప్పుడైనా ట్రేడింగ్ చేసినా ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ట్రేడింగ్ చేయకంటే తర్వాత ఎప్పుడైనా చేద్దాం అనుకున్నా అప్పుడైతే మీకు ఛార్జెస్ అయితే కట్ అవుతాయి ఫ్రెండ్స్, పక్కాగా కట్ అవుతాయి. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. యాన్యువల్ మెయింటెనెన్స్ ఎంత ఫీజు చేస్తున్నారంటే 300 రూపీస్ ఫీజు అనేది ఛార్జ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ 300 అనేది అప్స్టాక్స్ కాదు, మిగిలిన అకౌంట్స్ గురించి కూడా నేను తర్వాత ప్రీవియస్ వీడియోస్లో ఏంజల్ బ్రోకర్స్ మిగిలినట్ల గురించి కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.